జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో మొదట పంచాయతీల ఎన్నికలు జరిగినాయి. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ జరిగినాయి ఎన్నికలు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక స్ట్రాటజిక్, చాలా చక్కటి వ్యూహం అనమాట. ఎందుకంటే ఈ సర్పంచుల ఎన్నికల్లో రిజల్ట్ని నోటుతో చెప్పుకోవడం తప్పించి మాకెంత మీకెంత అని తెలియదు. అప్పట్లో మాకే 50%, 60% రిజల్ట్ వచ్చేసింది చంద్రబాబు, లోకేష్ చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత టోటల్ 80% అని, చివరికి సాక్షి వాళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉండి తప్పుడు సమాచారం అని ఆ రోజుల్లో ఇప్పటికి మళ్ళీ దొంగ కేసులు పెట్టే పరిస్థితి లేదు అట్లాంటి వాటిట్లో. దాని తర్వాతన వాళ్ళు డీటెయిల్డ్గా ఏ జిల్లా, ఆ జిల్లాలో ఉన్న పంచాయతీలు ఏంటి, ఆ పంచాయతీలో ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి ఎవరు అనేది, గెలిచిన వాళ్ళు ఎవరు అనేది డీటెయిల్డ్గా రాసుకొచ్చారు. టీడీపీ వాళ్ళు ఎవరు, వైసీపీ. అప్పటికి జనానికి అర్థమైంది, ఓకే ఇది 80% గెలిచింది అన్నటువంటి. ఆ తర్వాతన జరిగినటువంటి జిల్లా పరిషత్తులు ఎన్నికల్లో మొత్తం వైసీపీనే గెలిచింది. మండల పరిషత్ అంటే జిల్లా పరిషత్ సభ్యులు కొన్ని చోట్ల టీడీపీ వాళ్ళు గెలిచిన, టోటల్ జెడ్పీలన్నిటికీ కూడా చైర్మన్ అంతా వైసీపీనే గెలిచింది. మండల పరిషత్తులు వచ్చేటప్పటికి 80% గెలిచింది, 20% వీళ్ళు పోటీలు పడి సాధించగలిగారు. అప్పటికి ఎన్నికలు బాయ్కాట్ చేసింది టీడీపీ. అయినా సరే అక్కడ ఆ సింబల్తో పోటీ చేసి జనసేనను టీడీపీ ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పనిచేసి 20% గెలుచుకోగలిగారు. కార్పొరేషన్ల దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ కార్పొరేషన్లన్నీ వైసీపీనే గెలిచింది. మున్సిపాలిటీలు ఒక 5 టీడీపీ గెలిస్తే మిగతా అన్నీ వైసీపీనే గెలిచింది. ఇప్పుడు 123 మున్సిపాలిటీలు ఎన్నికలు జరగాల్సి ఉంటే 23 మంది కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు ఆటిట్లో కూడా ఎన్నికలు జరపాలా లేదా అన్నటువంటిది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మున్సిపల్ శాఖ అడుగుతోంది. నెంబర్ 1. రెండోది, ఫస్ట్ దశలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే గ్యారంటీ కూటమే గెలవచ్చు. అప్పుడు ఎలా అయితే కార్పొరేషన్లు అన్నీ గెలిచారో, మున్సిపాలిటీలో ఒక 5 తప్ప అన్ని గెలిచారో, వీళ్ళకి ఇప్పుడు రిజల్ట్ రివర్స్ అవ్వచ్చు. అప్పుడు దాన్ని చూపెట్టి రేపు పంచాయతీల దగ్గరికి వెళ్తాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు ఈ కరువు కారణంగా కాస్త నెగిటివిటీ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది అయ్యాక అక్కడికి వెళ్తే కనుక దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ ఉండదన్న వ్యూహాత్మక ఎత్తుతోనే ముందుకెళ్తున్నారు.